హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టు మాటాక్స్. మిమ్మల్ని ఎవరైనా నిజంగా ప్రేమిస్తున్నారా లేదా అనే విషయం ఎట్లా తెలుసుకోవాలి ఏంటి అనేది చాలా మందికి కూడా డౌట్ వచ్చింది అనమాట. అంటే సిన్సియర్గా నిజంగానే లవ్ చేస్తున్నారా, లేదా ఏదైనా టైం పాస్కి లవ్ చేస్తున్నారా, లేకపోతే ఏదైనా మోసం చేయటానికి లవ్ చేస్తున్నారా, అసలు వీళ్ళ ప్రేమ నిజమా కాదా, అసలు ఎట్లా తెలిసిద్ది అని చెప్పేసి చాలా మందికి అర్థం కాదు. అట్లాంటి వాళ్ళకి ఈ వీడియో వచ్చేసి బాగా యూజ్ అయ్యిద్ది అనమాట. అంటే మిమ్మల్ని వాళ్ళు నిజంగా కనుక ప్రేమిస్తుంటే వాళ్ళ దగ్గర ఈ 6 లక్షణాలు క్లియర్గా కనిపిస్తాయి. ఈ 6 లక్షణాల ద్వారాగా వాళ్ళు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారా, లేకపోతే టైం పాస్ చేస్తున్నారా అనేది మీకు పూర్తిగా అర్థమైద్ది. అందులో వచ్చేటప్పటికి ఫస్ట్ పాయింట్, వాళ్ళు మీతో ఎక్కువగా సమయాన్ని గడపాలని చూస్తారు. మిమ్మల్ని ఎవరైతే నిజంగా ప్రేమిస్తూ ఉంటారో వాళ్ళు మీతో ఎక్కువగా టైం స్పెండ్ చేయాలని చూస్తారు. అది ఏ రకంగా అయినా అవ్వచ్చు. అంటే ఎక్కువగా ఫోనుల్లో మాట్లాడతాం. వాళ్ళకి నిజంగా అట్లా ఇష్టం ఉంటే మీతో ఎప్పుడు ఫోన్లో మాట్లాడదామా, ఎప్పుడు చాటింగ్ చేద్దామా, ఎప్పుడు మెసేజ్లు చేద్దామా అని చెప్పేసి ఏంటంటే పదే పదే వాళ్ళ మైండ్లో ఏంటంటే మీ గురించిన ఆలోచనలే రన్ అవుతూ ఉంటాయి. అంటే మీ గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట. అది అబ్బాయి అయినా అవ్వచ్చు, లేదా అమ్మాయి అయినా అవ్వచ్చు, ఎవరైనా సరే అట్లా మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఏం చేస్తున్నాడు ఈ టయానికి, లేకపోతే ఏం చేస్తుంది ఈ టయానికి అని చెప్పేసేసి ఫోన్ చేయాలనుకోవటం. ఏదన్నా ఎవరన్నా ఫోన్ చేసినా కూడా వాళ్ళకి మీరే చేశారేమో అనుకొని అట్లా ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉండటము. ఇట్లా ఏదన్నా మెసేజ్లు రాగానే వెంటనే రిప్లైస్ ఇవ్వటము. వెంటనే రిప్లైస్ ఇస్తారు, వాళ్ళు లేట్ చేయరు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటారు కాటాన. ఒకవేళ టైం తీసుకున్నా కూడా ఒక 5-10 మినిట్స్లో అట్లా ఇచ్చేస్తారు రిప్లైస్. అట్లా కాకుండా ఎప్పటికో లేట్గా రిప్లైస్ ఇవ్వటం. అంటే ఇప్పుడు రిప్లై పెడితే గంట తర్వాత చూస్తాం, 2 గంటలకు చూస్తాం. ఇట్లాంటి వాళ్ళది ఏంటంటే నిజమైనటువంటి ప్రేమ కాదు. ఇలా ఫోనులు చేస్తామంటే వద్దంటారు, కొన్ని కండిషన్స్ పెడతా ఉంటారు. వద్దు, మేము చేసినప్పుడే నువ్వు మాట్లాడు అని చెప్పేసి అట్లా కండిషన్స్ పెడతా ఉంటారు. ఏది టైం పాస్కి చేసేవాళ్ళు. ఇట్లాంటివి ఇట్లా ఈ ఫస్ట్ పాయింట్ ద్వారాగా మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళు మీతో ఎక్కువగా టైం స్పెండ్ చేయడానికి కేటాయిస్తారనమాట. ఏదో బయటకి ఏదైనా సరదాగా సినిమాకి వెళ్ళి రావటానికి కానీ, ఏదన్నా కలుసుకోవటానికి కానీ, ఇట్లా ప్రతిసారి కూడా ఎక్కువగా మీ గురించి ఆలోచనలు, మీతో ఎక్కువగా ఉండటం కోసము, మీతో ఎక్కువగా మాట్లాడటం కోసము ఇట్లాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి నెంబర్ 2 ఏంటంటే మీపై పూర్తిగా నమ్మకాన్ని కలిగి ఉంటారు. నిజంగా ఎవరైతే ప్రేమిస్తున్నారో అది అబ్బాయి అయినా సరే, అమ్మాయి అయినా సరే, పూర్తిగా నమ్మకాన్ని కలిగి ఉంటారు. అంటే ఎలాగా, వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నా సరే ప్రతి విషయాన్ని కూడా చెప్పుకునే విషయం అవ్వచ్చు. కొన్ని పర్సనల్ ఉంటాయి, చెప్పుకోలేనివి అమ్మాయిల్లో కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అలాంటివి చెప్పుకోకూడనివి కూడా వాళ్ళు మీకు చెప్తున్నారు అని అంటే నిజంగా వాళ్ళు సిన్సియర్గా లవ్ చేస్తుంటేనే అలా చెప్తారు. అలా కాకుండా టైంపాస్కి లవ్ చేసే వాళ్ళు ఏంటంటే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు, లిమిట్స్ అనమాట. మాటకి ఏంటంటే లిమిట్ అనేది ఉంటుంది. అలా కాకుండా ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా ప్రతి విషయం వాళ్ళ ఇంట్లో జరిగేటటువంటి మంచి కానీ చెడు కానీ ప్రతీది, తన పర్సనల్ విషయాలు కానీ, డబ్బు సంపాదించే విషయం కానీ, ఇట్లా ప్రతి విషయం షేర్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళు మిమ్మల్ని పూర్తిగా నమ్ముతున్నారు అని అర్థం. అట్లా కాకుండా ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పేసేసి పర్సనల్ విషయాల కాడికి వచ్చేటప్పటికి పులి స్టాప్ పెట్టేస్తున్నారంటే వాళ్ళ గురించి మీరు కొంచెం ఆలోచించాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. దీన్ని బట్టి కూడా మీరు పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. నెంబర్ 3, వాళ్ళు తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయాన్ని కూడా, ప్రతి విషయాన్ని కూడా మీకు చెప్తారు. అంటే వాళ్ళు ఏ పని చేస్తున్నా కూడా, అంటే మేము ఇట్లా చెయ్యాలి అని అనుకుంటున్నాము, మేము ఇట్లా ఊరు వెళ్దాం అనుకుంటున్నాము, నేను ఈ జాబ్ చేద్దాం అనుకుంటున్నాను, నేను ఇట్లా ఇవాళ హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నాను, నేను ఇవాళ మా ఇంటికి మా రిలేటివ్స్ వస్తున్నారు, లేదా నేను పలానా చాటుకి వెళ్తున్నాను అని చెప్పేసేసి ఇట్లా ప్రతి విషయం కూడా వాళ్ళు ఏంటంటే మీతో షేర్ చేసుకుంటూ ఉంటారనమాట. అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసేటటువంటి ప్రతి పని కానీ, అలాగే వాళ్ళ జీవితంలో తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయం కానీ మీతో చెప్పుకుంటూ ఉంటారనమాట. అంటే ఇట్లా జాబ్ చేద్దాం అనుకుంటున్నాను, లేదా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, అలా ఇట్లాంటివి ప్రతిదీ కూడా మిమ్మల్ని కూడా ఒక మాట అడుగుతారు. చేయమంటారా, అలా చేయొచ్చా, మరి ఏమంటావు నువ్వు అని చెప్పేసేసి ఇట్లా మీరేం చెప్తారా అని చెప్పి మీ మాట కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా చెప్పే, అంటే ఏ పనైనా సరే వాళ్ళు సొంతంగా చేసేసుకుంటా
ఏదో వాళ్ళ ద్వారాగా వీళ్ళ ద్వారాగా మీకు తెలుస్తుండి అంటే వాళ్ళంతటా వాళ్ళు చెప్పకుండా వేరే వాళ్ళ ద్వారాగా మీకు తెలుస్తుంటే మీరు కొంచెం ఆలోచించాలి. అంటే నిజంగా ప్రేమిస్తే మరి వాళ్ళు చెప్పాలి కదా మీకు. అది మంచి అయినా, చిన్న విషయమైనా, పెద్ద విషయమైనా ఏదైనా సరే చెప్పాలి. వీళ్ళ ద్వారాగా తెలిస్తే మీకు బాగుంటది. అట్లా కాకుండా నలుగురితో పాటుగా నలుగురు చెప్పుకుంటుంటే మీకు తెలుస్తుంది. వాళ్ళు ప్రతి విషయం మీకు చెప్పట్లేదు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడుతున్నారు అనంటే మీరక్కడ కొంచెం ఆలోచించాలి. నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవ్వరైనా సరే వాళ్ళ జీవితంలో తీసుకునేటటువంటి చిన్న నిర్ణయమైనా, పెద్ద నిర్ణయమైనా, చిన్న పనైనా, పెద్ద పనైనా వాళ్ళు ప్రేమించే వాళ్ళకి ఖచ్చితంగా చెప్తారు. ఇది థర్డ్ పాయింట్. నెంబర్ 4, మీ ఇష్టాయిష్టాలను తెలుసుకొని వాటికి అనుకూలంగా నడుచుకుంటా ఉంటారు. ఎవరైతే మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారో వాళ్ళేంటంటే మీ ఇష్టాయిష్టాలు అంటే మీకు ఏది ఇష్టము, ఏది ఇష్టం లేదు అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుంటారు. అంటే మీ మాటల ద్వారాగా అడుగుతారనమాట. మీరు ఏదన్నా చెప్తుంటే ఏదన్నా ఈ విషయం మీకు నచ్చని విషయం అయితే వద్దు మాకది చెప్పొద్దు అనంటే చెప్పరు రెండోసారికి. ఆ టాపిక్ మీ దగ్గర ఎత్తరు. అలా ఏదన్నా నచ్చే విషయం మాట్లాడుతున్నారనుకోండి, అంటే ఏదన్నా ఒక విషయం మాట్లాడేటప్పుడు దాన్ని ఇంట్రెస్ట్‌గా వింటున్నారనుకుంటే అలాంటి విషయాలే మళ్ళీ మీకు చెప్తా ఉంటారు. అంటే మీ ప్రతి ఇష్టాన్ని వాళ్ళు గౌరవిస్తారనమాట. మీకు నచ్చకుండా వాళ్ళు ఏ పని కూడా చెయ్యరు. మీకిష్టం ఉన్నదాన్ని వాళ్ళు ఇష్టంగా మార్చుకుంటారు. మీకిష్టం లేని దాన్ని వాళ్ళు కూడా అంత పెద్దగా ఇష్టపడరనమాట. అంటే అవాయిడ్ చేస్తారు. సపోజ్ మీకొక బనానా తినటం ఇష్టం లేదు, అరటిపండు తినటం ఏదన్నా ఇష్టం లేదు అని అనుకోండి. వాళ్ళు కూడా ఆ అరటిపండు మీద ఇంట్రెస్ట్ వాళ్ళకిష్టమై ఉండొచ్చు గతంలో. కానీ అది తినటం అనేది తగ్గించేసేయటము, లేదా పూర్తిగా మానేసేయటము ఇట్లాంటివి చేస్తా ఉంటారు. మీకు స్వీట్స్ ఎక్కువగా తింటారనుకోండి, వాళ్ళు కూడా కొంచెం స్వీట్ తినటము. ఇట్లా ప్రతీది కూడా మీ ఇష్టానికి అనుకూలంగా, మీ ఇష్టానికి అనుగుణంగా వాళ్ళ అభిప్రాయాలను కూడా మార్చుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మిమ్మల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా సరే మీకోసం వాళ్ళ ప్రపంచాన్ని వదులుకుంటారని చెప్పొచ్చనమాట. అంటే వాళ్ళ ప్రపంచంలో అంతకు ముందల వాళ్ళకి నచ్చినట్లుగా చేసేటటువంటి ఏ పనైనా, ఏ ఆలోచన అయినా సరే అవన్నిటిని కూడా త్యాగం చేసి మీకోసం వాళ్ళు మీకు నచ్చినటువంటి మనిషిగా మారటానికి సంతోషంగా ఇష్టపడతారనమాట. సంతోషంగా మారతారు. అంతగా సిన్సియర్‌గా లవ్ చేసే వాళ్ళ మధ్య మాత్రమే అది మనం చూడొచ్చు. అట్లా కాకుండా నువ్వెంత అంటే నువ్వెంత, నీకోసం నేను మారతానా ఏంటి? నీది నీకు, మాది మాకు ఇట్లా అంటంటే మీరు కొంచెం ఆలోచించాలి. ఇది ఫోర్త్ పాయింట్. నెంబర్ 5, మీ పట్ల చాలా ఆప్యాయతను, ప్రేమను చూపిస్తారు. మిమ్మల్ని నిజంగా ఎవరైతే ఇష్టపడతారో అది అబ్బాయి అయినా, అమ్మాయి అయినా సరే వాళ్ళేంటంటే మీ పట్ల చాలా ఆప్యాయతను అంటే చాలా ప్రేమను చూపిస్తారనమాట. ఫోన్‌లో మాట్లాడినా సరే ఆ ఫోన్‌లోనే ఎంత ప్రేమను చూపిస్తారంటే వాళ్ళ మాటల్లో అర్థమైపోయిద్దనమాట. ఇక ఎదురుగా వచ్చినప్పుడు సంతోషం అంటే చాలా సంతోషంగా వాళ్ళు ఒకవేళ ఎక్కువ స్థాయిలో ఉన్నా సరే వాళ్ళ స్థాయిని దిగి మీకు సేవ చేసుకుంటారనమాట. నిజంగా ప్రేమించే వాళ్ళ దగ్గర మాత్రమే మనం అటువంటి లక్షణాలను చూడగలుగుతాము. వాళ్ళ మాటల్లో కూడా అంటే వాళ్ళు ఫోనుల్లో మాట్లాడుకునేటప్పుడు కూడా నువ్వు హీరోవి, అబ్బాయిలనైతే అమ్మాయిలు నువ్వు బంగారానివి, బంగారం అంట ఒక అమ్మాయి బంగారం అందంటే ఎంత ప్రేముంటే ఆ మాట ఆ అమ్మాయి నోట్లో నుంచి వచ్చిద్ది అనంటే చాలా ప్రేముంటదనమాట. బంగారం కన్నా కూడా ఎక్కువగా తనను ప్రేమిస్తుంటేనే అది అబ్బాయిలైనా, అమ్మాయిలైనా సరే బంగారం అనేటటువంటి పేరుతో పిలుచుకుంటా ఉంటారు. చాలా వాళ్ళకి ఇక మాటల్లో చెప్పలేనంత ప్రేమనమాట. అంత ప్రేముంటది వాళ్ళకి మనసులో. అట్లా ఉన్నప్పుడేంటంటే ఇంత ఓవర్‌గా మేము మాట్లాడితే వాళ్ళకు చులకనైపోతామేమో, మాకు పని పాట లేదని అనుకుంటారేమో అనని చెప్పేసి ఇవన్నీ కూడా వాళ్ళు అనుకోకుండా పూర్తిగా వాళ్ళు ఇక అదే లోకంలో అట్లా ఆలోచిస్తా ఉంటారు. మీతో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తా ఉంటారు. అట్లా మీ యొక్క వాళ్ళ ప్రేమనేంటంటే చూపిస్తారు. అది ప్రేమను చాలామంది ఏంటంటే చాలా మందిలో వచ్చేటటువంటి ప్రాబ్లమ్ అదే. ప్రేమలు మనసులోనే పెట్టుకుంటారు కానీ బయటికి చూపించరు. ఆ చూపించే విధానాల్లో తేడా వచ్చేసి అవతల వాళ్ళకి డౌట్స్ వచ్చి ఏంటంటే చాలామంది విడిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలా కాకుండా వాళ్ళ ప్రేమను మీకు చూపిస్తున్నారు అనంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. మనసులో అది నటన అనుకుంటారు. కొంతమంది మూర్ఖులు అనుకుంటారు. అది ఎప్పటికీ చాలా తప్పనమాట. నిజంగా ప్రేమించే వాళ్ళేంటంటే వాళ్ళ మనసులో దాచుకోలేనంత ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళు అలా బయటికి వ్యక్తం చేస్తా ఉంటారనమాట. నటించే వాళ్ళ ప్రేమలు వేరుగా ఉంటాయి. అది నిజమేంటా, నటనేంటా ఏంటనేది మీకు అర్థమైద్ది. అంటే నటించే వాళ్ళు ప్రేమలేంటంటే వాళ్ళు ఎక్కువగా డబ్బు కోసమే మాట్లాడటము, డబ్బిచ్చిన కాసేపు నవ్వటము, డబ్బివ్వకపోతే మళ్ళీ మొహం ఒక రకంగా పెట్టుకోవటం ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తా ఉంటాయి. అలా కాకుండా మీరు ఇచ్చినా, ఇవ్వకపోయినా మీ పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళు మీతో ప్రేమగా ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉంటున్నారు అనంటే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.
నెంబర్ 6 ఏంటంటే మీ నిర్ణయాలను మరియు అభిప్రాయాలను పూర్తిగా గౌరవిస్తారు. అంటే మీ నిర్ణయం అది తప్పైనా, ఒప్పైనా, ఒకవేళ మీ స్వార్థం గురించి ఏదన్నా చెప్పినా కూడా ఒక్కొక్కసారి మీకు అనుకూలంగా చెప్పుకుంటారు. అట్లాగే చెయ్యాలి అని చెప్పేసి శాసిస్తా ఉంటారు. కొంతమంది అబ్బాయిల్లో అవ్వచ్చు, అమ్మాయిల్లో అవ్వచ్చు. అట్లా మీరు చెప్పేది తప్పు అని తెలిసినా, అందులో మీ స్వార్థం ఉందని తెలిసినా కూడా, మీ యొక్క ప్రతి నిర్ణయాన్ని కూడా వాళ్ళు గౌరవిస్తారనమాట. అది తెలిసినా సరే, సరే అట్లాగే ఓకే వద్దంటావా అని ఎంత పెద్దదైనా సరే, త్యాగం చెయ్యలేని విషయమైనా సరే త్యాగం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మనసులో అంత ప్రేమను పెంచుకొని ఉంటారు కాబట్టి, మీ నిర్ణయంలో స్వార్థం ఉన్నా, ప్రేమ లేదని తెలిసినా, కుళ్ళు కుతంత్రాలు ఉన్నా, ఏవున్నా కూడా సరే మీ నిర్ణయాన్ని గౌరవించి, ఎందుకంటే ఒకవేళ అట్లా చెయ్యకపోతే మేము చేయలేము, కాదు కూడదనంటే ఎక్కడ వదిలేస్తారోననే భయం. వాళ్ళకి ఎవరు కాదు, దొరుకుతారు. కానీ మీ స్థానంలో వేరే ఎవ్వరిని ఊహించుకోవటం వాళ్ళకి ఇష్టం లేక, వాళ్ళ మనసు అందుకు అంగీకరించదు కాబట్టి, ఎందుకంటే వాళ్ళ మనసు నిండా, వాళ్ళ గుండెల నిండా కూడా మీ రూపము, మీ ఆలోచనలు, మీతో గడిపినటువంటి క్షణాలు, మీ ప్రేమ ఇవన్నీ నిండిపోయి ఉంటాయి కాబట్టి, వాళ్ళు ఎక్కడ మీరు చేజారిపోతారేమో అన్నటువంటి భయంతో వాళ్ళు మీరు ఏది చెప్పినా కూడా దానికి సరే 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 ఇక అంతే. రెండో మాట అనేది వాళ్ళ నోట్లో నుంచి రాదనమాట. మరీ మితిమించిపోతే ఎప్పుడన్నా ఒకసారి ఏదన్నా, అది కూడా మీ అంగీకారంతో తిరస్కరించడానికి మాత్రమే ట్రై చేస్తారు. అది నిజంగా ఇష్టమైన వాళ్ళకు మాత్రమే ఆ ఫీలింగ్స్ తెలుస్తాయి కాబట్టి, నిజంగా ఇష్టమైన వాళ్ళు అలా చేయగలుగుతారు. ఎంత త్యాగం చేయటానికైనా కూడా వాళ్ళు సిద్ధపడతారు. ఖచ్చితంగా ఇది వాళ్ళ దగ్గర ఉంటుంది. అలా కాకుండా నీకోసం మేమెందుకు మానుకోవాలి, నువ్వైతే మానుకుంటావా అని చెప్పి ఇట్లా ప్రతి మాటకి కూడా వాదన పెట్టుకుంటారు. చూడండి, నువ్వెంతంటే నువ్వెంత. అట్లాంటి వాళ్ళకు మరి మీ మీద నిజంగా ప్రేమ ఉందా లేదా అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. అర్థమైంది కదా? ఈ 6 లక్షణాలు కనుక ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళకు మీ మీద నిజంగా ప్రేమ ఉన్నట్లు అర్థం. అలాంటి వాళ్ళు మీ జీవితంలో ఎవరన్నా ఉంటే మాత్రం అస్సలు వదిలిపెట్టుకోవద్దు. చాలా చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఇవి. దాన్ని బట్టి ఇలాంటి వాళ్ళు ఏంటంటే, చాలామంది ప్రేమ ఎక్కువగా చూపిస్తుంటే చులకనగా చూస్తూ ఉంటారు. చులకనగా చూసి అలాంటి వాళ్ళని దూరం చేసుకుంటారు. అలా దూరం చేసుకుంటే అటువంటి స్వచ్ఛమైన ప్రేమ ఎన్ని డబ్బులు పెట్టినా కూడా మీకు దొరకదు. అది అర్థం చేసుకొని మీ జీవితంలో అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే, అలాంటి వాళ్ళని దయచేసి దూరం చేసుకోమాకండి. ఇంకో దానికోసము ఏదో లేని దాన్ని ఉన్నది అని అనుకొని ఉన్నదాన్ని వదిలిపెట్టుకోకండి. చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇవి మనకు సైకాలజీ ప్రకారం ప్రూవ్ అయినటువంటి వాస్తవాలన్నమాట. కాబట్టి ఈ 6 లక్షణాలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళని అస్సలు వదిలిపెట్టుకోవద్దు. అర్థమైంది కదా ఏంటి అనేది? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకొని మారేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి లైక్ ఇవ్వండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.